ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆలోచనతో. సో నేను లాస్ట్ వీడియోలో అయితే ఒక క్వశ్చన్ అడిగాను. అదేంటి అంటే బంగ్లాదేశ్ యొక్క కరెన్సీ ఏంటి అనేది. సో బంగ్లాదేశ్ కరెన్సీ ఏంటంటే టాకా. అలాగే మనకి బంగ్లాదేశ్ క్యాపిటల్ ఏంటి, ఢాకా. సో ఢాకా అండ్ టాకా గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ వాడి మీరు జీకేని కొంచెం ఎక్కువగా గుర్తుపెట్టుకోవచ్చు. అంతేగాని వేరే వాళ్ళు ఇచ్చిన జీకేకి సంబంధించిన కోడింగ్ని మీరు గుర్తుపెట్టుకోవడానికి వాడుతున్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో బెటర్ మీకు కనుక కొంచెం క్రియేటివిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటే మీ అంతటి మీరు ఓన్గా జీకేని గుర్తుపెట్టుకోవడానికి చిన్న చిన్న కోడ్స్ అయితే తయారు చేసుకోండి ఒకవేళ టైం ఉంటే. సో ఓకే, ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ తమ్నైల్లో చూశారు, మెథడాలజీస్ సంబంధించి ఏ బుక్స్ చదవాలి, ఏమి చదవాలి, ఎంతవరకు చదవాలి, ఏ ఇయర్స్ చదవాలి, చాలా 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 కన్ఫ్యూజన్గా ఉన్న టాపిక్ ఇది. బట్ స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా మెథడాలజీస్ మీద గ్రిప్ తెచ్చుకుంటే కనుక మంచి స్కోర్ని మీరు సాధించవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ 6x6 36 మార్క్స్ వరకు మనం గెయిన్ చేయొచ్చు ఈ మెథడాలజీ కనుక మంచి గ్రిప్ వస్తాయి. ఓకేనా? సో ఫస్ట్ నేనేం చదివాను అనేది మీకు చెప్తాను. మా అప్పుడు మెథడాలజీ ఆల్రెడీ తెలుసు, 2016 పాస్ అవుట్ నేను. సో 2016లో నాకున్న టెక్స్ట్ బుక్స్ ఇవి. తెలుగుకు సంబంధించి తెలుగు బోధనా పద్ధతులు, ఇంగ్లీషు, నెక్స్ట్ మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్. ఈ బుక్స్ని నేను పూర్తిగా చదివాను. ఆల్మోస్ట్ మీరు చెప్తే నంబరు, ఈ బుక్స్ నేను 20-30 టైమ్స్ అయితే రివిజన్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు కన్ఫర్మ్గా తెలుసు ఏంటి, అప్పుడు ఇవే మెథడాలజీ బుక్స్ ఇస్తారు కాబట్టి నేను ఫస్ట్ నుంచి చదివింది ఇవే మెథడాలజీ బుక్స్. నేను చేసిన మేజర్ మిస్టేక్ ఏంటి అంటే వీటికి సంబంధించి నేను నోట్స్ ప్రిపేర్ చేసుకోకపోవడమే పెద్ద బ్లండర్ మిస్టేక్ చేశాను. చివరి టైంలో చాలా చాలా ఇబ్బంది పడ్డాను వీటిని రివిజన్ చేయడానికి. బట్ చాలా వరకు గ్రిప్ వచ్చేసింది కాబట్టి ఫాస్ట్గానే రివిజన్ చేసుకోగలిగాను. సో దీంట్లో మనకి ఫస్ట్ ఇండెక్స్లోనే క్లియర్గా మెన్షన్ చేస్తాడనమాట. ఇక్కడ చూడండి, అన్ని క్లియర్గా ఇస్తాడు. భాష, నెక్స్ట్ మాతృభాషకు సంబంధించి. విచిత్రం ఏంటంటే నేను ఆంధ్ర సాహితీ సంగ్రహం కూడా చదివేశాను కాబట్టి ఇది సిలబస్లో లేదనమాట, ఆంధ్ర సాహితీ సంగ్రహం అనేది. నెక్స్ట్ వచ్చేసరికి బోధనా పద్ధతులు మీకు క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఇవి వాడిచ్చిన పూర్తి స్థాయిలో ఉన్న సిలబస్లో ఉన్న టాపిక్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఇందులో కనిపిస్తాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇంగ్లీష్ చూడండి. ఇంగ్లీష్లో కూడా ఈ కంటెంట్కి సంబంధించిన ఇవి మ్యాక్సిమం మీకు దొరకకపోవచ్చేమో అన్న ఉద్దేశంతోనే నేను మీకు ఇండెక్స్ చూపిస్తున్నాను. సో ఇవి ఇండెక్స్లో ఉన్న లెసన్స్. మీరు కనుక సిలబస్ చెక్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఇవే టాపిక్స్ కనిపిస్తాయి. మీకు ఫోనెటిక్స్ కూడా ఇందులో ఉంటాయి. సో ఇదిగోండి, 3rd చాప్టర్ ఫోనెటిక్స్ క్లియర్గా ఉంది. సో ఫోనెటిక్స్ గ్రామర్లో కూడా ఉంది, అలాగే మెథడాలజీలో కూడా ఫోనెటిక్స్ మెన్షన్ చేశాడు. ఎవాల్యూషన్, నెక్స్ట్ కరికులము, ప్లానింగ్, టీచింగ్ స్ట్రక్చర్స్, మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్స్, అప్రోచెస్ అండ్ మెథడ్స్, టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది అసలు మిస్ చేసుకోవద్దు. అప్రోచెస్ అంటే అన్ని లెసన్స్లో కూడా అప్రోచెస్, అన్ని మెథడాలజీస్లో కూడా అప్రోచెస్ అంటే లక్ష్యాలు, స్పష్టీకరణలు అనేవి చాలా 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 ఇంపార్టెంట్. బట్ ఇప్పుడు ఈ బుక్స్ అవైలబుల్గా ఉన్నాయా అంటే చాలా మంది దగ్గర ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే 2016 తర్వాత నుంచి మనకి డ్రాఫ్ట్ కాపీస్ అని రిలీజ్ చేశారు. ఇట్లా ఇప్పుడు వీటికి మంచి పిక్చరైజేషన్, ఐ మీన్ పైన లేబులింగ్ మంచిగా ఇచ్చి మనకి మార్కెట్లో ఉన్నాయి. సో నేను ఈ బుక్స్ కూడా చదివాను. ఎందుకంటే అప్పట్లో పీడిఎఫ్ రిలీజ్ చేసినప్పుడు 2020లో మాకు ఎగ్జామ్ జరిగిన టైంలో 2019లో ఈ బుక్స్కి సంబంధించి అంటే ఈ డ్రాఫ్ట్ బుక్స్ అప్పుడు నా దగ్గర లేవు. వీటికి పీడిఎఫ్లు అయితే దొరికినాయి. సో పీడిఎఫ్లు చూసుకుని నేను నోట్స్ రాసుకున్నా. బట్ దీని నుంచి పూర్తి స్థాయిలో కంటెంట్ వచ్చిందని నాకు అనిపించలేదు. ఎందుకంటే నాకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశాడు అదేంటంటే 2016 మెథడాలజీస్, అలాగే 2019లో వచ్చిన సిరీస్లో ఉన్న మెథడాలజీ కూడా చదవాలి అనేసి. సో ఇప్పుడు రైజ్ అయ్యే మెయిన్ డౌట్ ఏంటంటే మా దగ్గర బుక్స్ లేవు. ఓల్డ్ అంటే నేను చూపించిన 2016 బుక్స్ లేవు, అలాగే ఇప్పుడున్న డ్రాఫ్ట్ మెటీరియల్స్ కూడా లేవు. మెథడాలజీస్ ఎట్లా చదవాలి? మేబీ డ్రాఫ్ట్ మెటీరియల్ పీడిఎఫ్ దొరికినా కూడా ఆ కంటెంట్ సరిపోతుందా అంటే సరిపోదు. ఆ కంటెంట్ డ్రాఫ్ట్ మెటీరియల్ లేకపోతే ఇప్పుడు ఉన్న మెటీరియల్ చదివితే సరిపోతుందా, ఇప్పుడున్న ప్రజెంట్ డిఎల్ఈడిలో ఉన్న టెక్స్ట్ బుక్స్ సరిపోతుందా అంటే సరిపోదు. మీరు ఖచ్చితంగా ఓల్డ్ సిలబస్లో ఉన్న కంటెంట్ను కూడా చదవాలి. అది చాలా చాలా ఎక్సలెంట్ కంటెంట్, చాలా బాగుంటుంది మెథడాలజీ. ఒకసారి చదివి చూస్తే మీకు తెలిసిపోద్ది ఇప్పుడున్న దానికి పాతదానికి ఉన్న డిఫరెన్స్. ఒకవేళ పాతది ఎవరైనా చదువుంటే కనుక వాళ్ళకి ఐడియా ఉంటుంది మెథడాలజీలో వచ్చిన డిఫరెన్స్. బట్ ఏం చేయాలి? అప్పుడు ఇక ఫైనల్గా మన దగ్గర ఉన్నది ఏంటి అంటే బయట మార్కెట్లో దొరికే ఈ మెథడాలజీ బుక్స్. ట్రై మెథడ్స్ అంటే ఏంటి అంటే మనకి మ్యాథ్స్, సైన్స్, సోషల్ కలిపి ట్రై మెథడ్స్ అంటారు. తెలుగు, ఇంగ్లీష్కి సపరేట్ మెథడాలజీస్ అయితే ఉంటాయి, సపరేట్ బుక్స్ ఉంటాయి మెథడాలజీకి.
సో ఇవి ఏంటి అంటే మన దగ్గర ఎలాంటి సోర్సెస్ లేనప్పుడు ఖచ్చితంగా వీటి మీద డిపెండ్ అవ్వడంలో తప్పేం లేదు. అర్థమైందండి? ఇవి ఏమీ తక్కువ కాదు. పెద్ద పెద్ద ఎక్స్‌పర్ట్స్‌తో తయారు చేసిన బుక్సే ఇవి గూడా. సో ఇందులో వచ్చిన కంటెంట్‌లో కూడా క్లియర్‌గా పాతవి ప్లస్ ప్రెజెంట్‌వి కూడా మిక్స్ చేసి ఇచ్చారు. సో బెస్ట్. ఒకవేళ ఏమీ లేవనుకుంటే కానీ ఈ బుక్స్ టాప్ టు బాటమ్ చదవాలి. ఖచ్చితంగా చదవాలి. 100% మొత్తం అంతా క్లియర్ చేసుకోగలను అనుకుంటే ఈ బుక్స్‌ని రిఫర్ చేయండి. నో ప్రాబ్లమ్. తప్పేం లేదు. అన్ని అకాడమీయే చదవాలి అన్నప్పుడు మన దగ్గర అవైలబిలిటీ లేనప్పుడు ఉన్న సోర్సెస్‌ని మనం వాడుకోవాలి. అంతే తప్ప అవైలబిలిటీ వచ్చేంత వరకు వెయిట్ చేస్తానంటే టైం మన కోసం ఆగదు. కాబట్టి ఉన్న సోర్సెస్‌లోనే మీరు ఉన్న టైంని యూజ్ చేసుకొని దొరికే కంటెంట్ మెటీరియల్స్ నేను ఈ పబ్లికేషన్నే తీసుకోండి అని నేను రిఫర్ చేయను. ఎందుకంటే కొంతమందికి కొన్ని చదివితే బాగుంటాయి, కొన్ని అర్థమయ్యే విధంగా ఉంటాయి, కొంతమందికి కొన్ని పబ్లికేషన్స్ నచ్చుతాయి, కొంతమందికి కొన్ని పబ్లికేషన్స్ నచ్చుతాయి. మీరు ఒక్కసారి బుక్ షాప్కి వెళ్ళి 2 పబ్లికేషన్స్ చెక్ చేసుకొని ఏది మీకు నీట్గా ఎక్స్ప్లెనేషన్ బాగుంది అనుకుంటే ఆ పబ్లికేషన్ తీసుకోండి. బట్ మెథడాలజీస్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్, పీక్ నాడి లాంటిది అనమాట. అవి ఒకటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్, మ్యాథ్స్ 4 చాలా చాలా పీక్ సబ్జెక్ట్స్. సో వీటి మీద గ్రిప్ తెచ్చుకోండి, డిఎస్సిలో జాబ్ మీదే అవుతుంది. ఖచ్చితంగా చెప్పగలను. వీటి మీద గ్రిప్ అయితే కంపల్సరీ తెచ్చుకోవాలి. ఎందుకంటే అందరికీ వీటి మీద గ్రిప్ అనేది రాదు. మీరు డిఈడి పర్ఫెక్ట్గా చదువుంటే కనుక, మీకు వాటి మీద గ్రిప్ ఉంటే కనుక ఖచ్చితంగా స్కోరింగ్ బాగుంటుంది. మీకు ప్రతిసారి వీటికి సంబంధించి క్లాసెస్ చెప్పడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఒకసారి నేను ఏదైనా మీకు మాట ఇచ్చి నేను చేయలేకపోతే మళ్ళీ దాన్ని నేను వెనక్కి తీసుకోలేను. అందుకనే నేను మీకు చెప్పడానికి ఇబ్బంది పడేది దాని గురించే. నాకున్న పరిస్థితులు, నాకున్న టైం అవైలబిలిటీ అనేది కొంచెం తక్కువే. కాబట్టి జస్ట్ గైడెన్స్ కోసం మాత్రమే నేను మీకు ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీ వాల్యుబుల్ టైంని నా కోసం ఎంతసేపు వేర్ చేసినందుకు థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్.